హాయ్ ఎవ్రీవన్. రీసెంట్ టైంలో బాగా ట్రెండింగ్ అయిన లింగయ్య హోటల్ గురించి మీరు వినే ఉంటారు కదా! ఈ హోటల్ అనేది ఎందుకు ట్రెండింగ్ అయిందంటే అక్కడ దొరికే డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీ వల్ల. నేను ఆ చట్నీని ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్‌గా అండ్ చాలా బాగొచ్చింది. సో, ముందుగా ఈ చట్నీ కోసం మనం పల్లీలని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఒక 5, 6 ఎల్లిపాయలని పొట్టు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలనేవి చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం మళ్ళీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఈ చట్నీ మాత్రం నార్మల్ చట్నీ కన్నా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రాసెస్ అయినా, టేస్ట్ అయినా. ఇప్పుడు మనం పల్లీలు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోనే రుచికి సరిపడా కారప్పొడి వేసుకోవాలి. అండ్ అలాగే చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ మనము కలుపుకోవాలి. స్టవ్ అనేది కొంచెం చిన్నగానే పెట్టుకోవాలి. లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని మొత్తం మిక్సీ జార్‌లోకి తీసుకొని అలా టేస్ట్‌కి సరిపడా ఉప్పు అనేది వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు కోసం మనము ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే మినప్పప్పు. మినప్పప్పు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. నార్మల్ చట్నీలో అయితే మనం ఈ పోపుని ఇలాగే అందులో యాడ్ చేసుకుంటాం కదా! కానీ ఇందులో మాత్రం అలా కాదు. మనము ఈ ఫ్రై అయిన పోపు అంతా తీసుకొని మనము మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పోపుని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. మనకి మినపప్పు ఉండడం వల్ల మెత్తగా అవ్వదు. సో, కొంచెం కచ్చపచ్చగానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్‌ని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పల్లీ పేస్ట్‌లో కలిపేసుకోవాలి. అంతే. దీనికి సెపరేట్‌గా పోపు అనేది ఏం పెట్టుకోము. ఈ చట్నీ అనేది ఆ హోటల్‌లో ఇడ్లీతో చాలా ఫేమస్. కానీ నేను ఆ రోజు ఉప్మాతో ట్రై చేశాను. ఉప్మాతో కూడా ఈ చట్నీ చాలా బా వచ్చింది.